అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక. ఈ నామాన్ని చదివితే పూర్తిగా చదవాలండి. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత, లేదా ఆపవలసి వస్తే అష్టమి చంద్ర విభ్రాజత్ అలికస్థల శోభిత అని చదవాలి. చాలా మంది పారాయణ చేసేటప్పుడు అష్టమి చంద్ర విభ్రాజత్ దళికస్థల శోభిత, దళిక ఎక్కడి నుంచి వచ్చిందండి? పుస్తకాలలో కూడా అలానే ఉంది. అది దళిక కాదు, అలిక. అష్టమి చంద్రుడి చేత విభ్రాజ ప్రకాశింపగలిగేటువంటి పాల భాగము అంటే నుదురు భాగము కలిగిన దాన అని దాని అర్థము. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక. మన అమ్మవారి యొక్క ముఖము చంద్రబింబం వలె అందంగా ఉందంట. మరి చంద్రుడు అంటే మచ్చ ఉంటదంట కదా. మృగనాభి విశేషక, అమ్మవారు ధరించినటువంటి కస్తూరి నామము. చంద్రబింబం వంటి అమ్మవారి యొక్క ముఖం మీద అమ్మవారు ధరించినటువంటి కస్తూరి నామము మచ్చలాగా ఉందంట. అదే విశేషం అంట. చూడండి, భగవంతుడి యందు భక్తి ఉంటే మనలో లోపము కూడా గుణం అవుతుంది, మచ్చ కూడా మాణిక్యం అవుతుంది, కష్టం కూడా సుఖం అవుతుంది. అది భగవంతుడి యొక్క భక్తి యందు గొప్పదనం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక.